హాయ్ గాయ్స్, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఓజీ నుంచి చిన్న గ్లిమ్స్ని రిలీజ్ చేశారు, ఓమి అని. సో ఈ గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పిచ్చెక్కించని చెప్పాలి. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ విలన్గా రచ్చ లేకపోతున్నాడు థియేటర్స్లో. నాకు తెలిసి అతని చేత ఓజీ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇచ్చారనమాట. చూస్తే ఈ మూవీలో అతను చాలా రూత్లెస్గా, చాలా భయంకరంగా అయితే చూపించబోతున్నారు. నాకు తెలిసి ఓజీ అండ్ ఓమి ఇద్దరు బ్రదర్స్ అయి ఉండొచ్చు. అండ్ సమ్ గొడవల కారణంగా వాళ్ళు విడిపోయి శత్రువులుగా మారి కూడా ఉండొచ్చు. ఓకే బ్రదర్స్, సేమ్ బాహుబలి లాగే. సో నాకైతే ఈ గ్లిమ్స్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక రేంజ్లో ఉందని చెప్పారు. ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నారు, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ వేరే లెవెల్లో ఉండబోతుంది. అన్ని ఇండస్ట్రీస్కి దీంతో మనం సమాధానం ఇవ్వబోతున్నామని. అదే ఇక్కడ జరిగింది. ఇదైతే ఒక టాప్ టీజర్ గ్లిమ్స్ అనమాట. ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని మూవీస్తో కంపేర్ చేస్తే చాలా స్టైలిష్గా అయితే చూపించారనమాట. ఈవెన్ ఇమ్రాన్ హష్మీని విలన్గా, అతనికి వాయిస్ ఓవర్ ఇచ్చింది హేమచంద్ర. అదైతే నాకు చాలా బాగా నచ్చింది, కరెక్ట్గా సూట్ అయింది అనమాట. ఎవ్వరు అనుకోని విధంగా ఇమ్రాన్ హష్మీని విలన్గా తీసుకుని అతని చేత ఒక రూత్లెస్ క్యారెక్టర్ అయితే చేయించబోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా సరిపోతుంది. ఓజీ పవర్ ఏంటో ఎప్పుడైతే విలన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అప్పుడే హీరో యొక్క బలం అనేది తెలుస్తుంది అనమాట. ఈవెన్ ఈ సినిమాలో కూడా అదే చూపించబోతున్నారు. నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ సినిమా అవ్వబోతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మీరు ఆల్రెడీ చూసినప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగిందనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ September 25 ఓజీ. మీకు ఎలా అనిపించింది ఈ చిన్న గ్లిమ్స్? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.